హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ మహారాష్ట్ర స్టైల్లో శంకర్పాల్ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. నేను గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నా, అలాగే మైదా పిండి ఒక గ్లాస్ తీసుకున్నా. ఎందుకంటే మైదా ఎక్కువ పిల్లలకు మంచిది కాదు, పిల్లలకైనా పెద్దలకైనా, కాబట్టి మైదా గోధుమ పిండి కలిపి తీసుకున్నా. కొంతమంది అయితే ఎక్కువ అంతా మైదా వేసి కూడా చేస్తారు. దీపావళి టైంలో అయితే మహారాష్ట్రలో అయితే మరాఠీ వాళ్ళు శంకర్పాల్ కంపల్సరీ. అలాగే ఒక గుప్పడంతా రవ్వ, క్రిస్పీనెస్ కోసం రవ్వ వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకొని నేను 2 గ్లాసులకు 1 గ్లాస్ దాకా చక్కెర తీసుకున్నా. చక్కెరని ఇలా పొడి చేసుకున్నా. ఎందుకంటే నీళ్ళల్లో వేసి కరిగి అదంతా చేసే బదులు ఇలా పొడి చేసుకొని ఆ పొడిని కూడా పిండిలో వేసి తర్వాత కొంచెం అంతా నెయ్యి అయినా డాల్డా అయినా వేసుకోవచ్చు. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అంతా పిండి బిస్కెటప్పుడే డాల్డా అయినా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం పొడి పిండి వేయం కాబట్టి డాల్డా అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్. లేకుంటే కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు. ఇది మంచిగా ఇట్లా పిసకాలి. ముద్దలాగా అయింది చూడండి. ఇప్పుడు మంచిగా నెయ్యి మొత్తం దీనికి మంచిగా పట్టేటట్టు పిసికి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా పిసుకోవాలి. ఒకేసారి పోయొద్దు నీళ్ళు అయితే, ఎందుకంటే పిండి లూజు అయితే రావు మంచిగా. చూసారు కదా, మీదంగా మంచిగా ఆయిల్ తేలినట్టుగా వచ్చింది. పిండి కూడా మంచిగా స్మూత్గా అయింది. దీన్ని ఒక 10 నిమిషాల దాకా రెస్ట్ ఇవ్వాలి. దీనికి క్లాత్ కప్పకుంటే ఇట్లా ఒక గిన్నె బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఇలా కొంచెం చపాతీ కంటే పెద్ద సైజు ముద్ద తీసుకోవాలి. తర్వాత లైట్గా పలుచగా మన గోధుమ పిండి చల్లుకొని 2 వైపులా అత్తుకొని అయితే దీన్ని మంచిగా రాల్చుకోవాలి. పలుచగా అయితే రావద్దు, నెయ్యి మందం కూడా రావద్దు. చూపిస్తా ఎలా రావాలనేది. నాకు ఏ సైజులో ఉంటే మంచిగా ఉంటుంది అనేది. చూడండి, ఇంత సైజు, ఇంత మందం అయితే రావాలి. నెయ్యి పలుచగా అయితే రావద్దు. ఇంత మందం వచ్చినాక తర్వాత ఇలా ఒక కటర్ లాంటిది తీసుకోవాలి. చాకు ఉన్నాయిలో, చాకు లేకుంటే ఇలాంటి కటర్ ఉంటే పర్వాలేదు. నేనైతే ఇది ముంబై నుంచి కొనుక్కొచ్చుకున్నాను, నా కాడ ఉన్నది కాబట్టి నేను దీంతో చేస్తున్నా. లేకుంటే చాకు ఉంటే చాకుతోటైనా చేసుకోవచ్చు. దీంతో చేసుకుంటే మంచిగా డిజైన్గా ఉంటుంది. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసుకొని అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకొని తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి. చేయడమే పని, కానీ నూనెలో వేపడం కూడా పెద్ద ఏం పని ఉండదు. వీటికైతే జల్దీ ఈజీగానే అయిపోతాయి. ఈ యొక్క 10-20 రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి. మంచిగా టేస్ట్ కూడా ఉంటాయి. ముంబైలో అయితే దీపావళికి అయితే లక్ష్మీ పూజకు కంపల్సరీ శంకర్పాల్ అంటారు. అప్పుడు పిండి కూడా పాలతోటే కలుపుతారు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అయ్యో, అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇలా రెడీ అయినాయి అన్నీ. ఇక్కడ నేనైతే నూనె వేడి అవుతుంది పెట్టిన దాంట్లో ఇలా వేస్తున్నా. అయ్యే పొరలుగా ఇచ్చుకుంటాయి ఒకేసారి వేసినా కానీ. కాకుంటే నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. కాగంగానే ఒకటి అవే ఇప్పుకుంటుంటాయి. మంచిగా పొంగుకుంటూ పైకి వస్తున్నాయి. చూసారు కదా, అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి మంచిగా పొంగుకుంటా. ఈ ఎక్కువ స్వీట్ కూడా ఏమి ఉండవు, బిస్కెట్ల లాగానే ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా ఒక 20 రోజులు 4 రోజులు అయితే స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇలా 2 సైడ్ల కలుపుతూ వేపుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఒకే సైడ్ ఉంచొద్దు. కాకుంటే నేనైతే మైదా గోధుమ పిండి 2 కలుపుకున్నా. వద్దనుకుంటే ఓన్లీ గోధుమ పిండితో కూడా వేసుకోవాలి, కానీ అందులో రవ్వ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే రవ్వ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం. పిల్లలకైతే స్కూల్ స్నాక్స్కి అయినా చాయ్ టైంలో అయినా తినుకుంటూ తాగొచ్చు. చాయ్ కూడా మంచిగా ఉంటాయి. ఎక్కువ స్వీట్ కూడా ఏమి ఉండదు. పిల్లలకు దగ్గులేస్తుంది ఏమో స్వీట్ ఉంటాయని. ఏమైనా మైల్డ్గా మామూలు బిస్కెట్లు ఉన్నట్టే ఉంటాయి స్వీట్ కూడా. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.